మా లిషు కోసం ఒక ఐటమ్ తీసుకున్నాను అనమాట. అవునా నిజమా? ఇదే ఐటమ్ పెద్ద డబ్బా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మా అమ్మ రియాక్షన్ ఏంటి. సో ఈ లోపల ఇంట్లో కూడా కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. సో బట్ మా లిషాన్ కోసం ఇదైతే తెచ్చి పెడితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడన్న ఆలోచనలో తీసుకున్నాం. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? హలో, ఎన్ని కొనుక్కొస్తావే వాడి కోసం? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అంటే మా మమ్మీ ఇది కట్టుకోవడానికి ఉద్దేశం. మా వాడితో పాటు చిన్న పిల్ల అయిపోయి పరిగెడుతోంది. ఈ ప్రాసెస్ లో పొట్ట కూడా తగ్గిపోతుంది అండ్ ఓవరాల్ ఒళ్ళు కూడా తగ్గుతుంది. సో 2 in 1 లో హెల్ప్ అవుతుంది అనమాట. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఆ రకంగా మా అమ్మ సన్నబడుతుంది, అట్ ది సేమ్ టైం పొట్ట కూడా వెళ్తుంది. ఈ బాక్స్ ఏంటి అనేది చూపిస్తాను ముందైతే కొంచెం నాకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈ రోజు ఏంటంటే మా లిషు కోసం ఒక ఐటమ్ తీసుకున్నాను అనమాట. అవునా నిజమా? ఇదే ఐటమ్ పెద్ద డబ్బా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మా అమ్మ రియాక్షన్ ఏంటి, ఎందుకంటే అసలు గట్టిగా క్లాస్ పీకుతుంది అన్న ఆలోచనలో ఉన్నాను. బట్ మా అమ్మకి అయితే చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ మా అమ్మకి, మా నాన్నకి, నాకు కూడా, మా లిషుకి కూడా. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే వాడి కోసం రెగ్యులర్గా పార్క్ అయితే తీసుకెళ్తున్నాము. పార్క్ కూడా ఎలా అయిపోయిందంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అంటాడు, మధ్యాహ్నం పూట పార్క్స్ ఉండవు కదా. సో ఈ లోపల ఇంట్లో కూడా కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. సో బట్ మా లిషాన్ కోసం ఇదైతే తెచ్చి పెడితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడన్న ఆలోచనలో తీసుకున్నాం. సరిపోయారు ఇద్దరును. సో నాకు మా నాన్న హెల్ప్ చేశారనమాట వెళ్ళి కొనుక్కుని రావడానికి. సో అందుకని చెప్పి తీసుకుని వచ్చేసాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మా లిషాన్ రియాక్షన్ ఏంటి, వాడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు, నాకు ఖచ్చితంగా తెలుసు. బట్ మా అమ్మ రియాక్షన్ ఏంటి ఏమంటుంది కూడా చూడాలి. బట్ ఈసారి మా డాడీ కోఆపరేట్ చేశారు. సో లక్కీగా అది బాగా హెల్ప్ అయింది అనమాట. బట్ ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏంటి కూడా చూసేద్దాం. ముందైతే లోపలికి వెళ్దాం రండి. హలో హలో హలో, ఏంటది పెద్ద డబ్బా, లిషు డబ్బా. ఎస్, డాడీ హెల్ప్ చేశారు, అందుకే కొన్ని తీసుకొచ్చాం, లేకపోతే నేను ఒకదాన్ని ఎంత చేయగలను ఇదంతా. సరే ఈ బాక్స్ ఏంటి అన్నది చూపిస్తాను ముందైతే. కొంచెం నాకు బయట నుంచి వచ్చాను కదా, కొంచెం మొహం కడుక్కొని వచ్చి నేను ఏం తెచ్చాను ఏం చూపిస్తాను. ఈ లోపల వాడు కూడా ఆ పజిల్ ఆడడం ఫినిష్ చేస్తాడు. ఈ లోపల నేను మొహం కడుక్కొని వస్తాను. ఓకే ఆడుకుంటున్నాను. ఈ లోపల నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఈ ఎండాకాలం ఏమో కానీ స్కిన్ చాలా ఫాస్ట్ గా ఆయిలీ అయిపోతుంది. అండ్ ఈ ఆయిలీ స్కిన్ వల్ల స్కిన్ మీద బ్లెమిషెస్, బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ అనమాట. ఈ ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ మన స్కిన్ లో ఉన్న పోర్స్ ని క్లాక్ చేసేస్తుంది. అండ్ దీని వల్ల యాక్నీ, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో బెస్ట్ సిరమ్ విత్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా కోసం నేను చూసినప్పుడు ఐ ఫౌండ్ ద డర్మాకో 10% నయాసినమైడ్ ఫేస్ సిరమ్ అనమాట. ఇది సీబమ్ ప్రొడక్షన్ ని, డార్క్ స్పాట్స్ ని, బ్లెమిషెస్ అండ్ యాక్నీ మార్క్స్ ని రెడ్యూస్ చేసేస్తుంది. ఈ 10% నయాసినమైడ్ ఫేస్ సిరమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసేస్తుంది. లార్జ్ పోర్స్ కనిపించకుండా అది రెడ్యూస్ చేసేస్తుంది. సో దిస్ కమ్స్ విత్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా కూడా. సో డీప్ పెనిట్రేషన్ వల్ల మన స్కిన్ లోకి బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది అవుతుంది అనమాట. సో మనం యూస్ చేసే ఎవ్రీ డ్రాప్ కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేసేస్తుంది. ఇది డార్క్ స్పాట్స్, యాక్నీ మార్క్స్ అండ్ బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేసేసి మనకి గ్లోయింగ్ స్కిన్, ఈవెన్ టోన్డ్ అండ్ క్లియర్ స్కిన్ ని 3 to 4 weeks లోనే ఇచ్చేస్తుంది. ఇదైతే డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్ అండ్ ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా. ద డర్మాకో 10% నయాసినమైడ్ ఫేస్ సిరమ్ అయితే డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్ అండ్ ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా అండ్ లవ్డ్ బై థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ కూడా. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ గా ఉంది. అండ్ నా కూపాన్ కోడ్ లహరి 2025 యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వచ్చేస్తుంది ఆన్ ద డర్మాకో వెబ్సైట్ అండ్ యాప్ కూడా. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఓకే, సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ మా లిషాన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏం తెచ్చాము, ఏం అన్బాక్స్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే వాడికి తెచ్చిన ప్రతిసారి ఏదైనా గిఫ్ట్ లాగా తెస్తే బాక్స్ అన్బాక్స్ చేస్తుంటే వాడు చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. వాడి హ్యాపీనెస్ చూసి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా తీసుకోవాలి అన్న ఫీలింగ్. యాక్చువల్లీ మా మమ్మీ చాలా గారాబం చేస్తున్నాం అని చెప్పి నన్ను ఉంటారు, బట్ స్టిల్ ఆ ప్రేమ ఉంటుంది కదా. యా, సో వాడికి ఏం తెచ్చాను అన్నది కూడా చూపించేస్తాను. వాడి రియాక్షన్ ఏంటి కూడా చూసేద్దాం అండ్ ఎంత హడావుడి చేస్తాడు, ఏం చేస్తాడు అనేది కూడా చూసేద్దాం. సో పదండి.
ఇదిగో అమ్మా, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పొద్దున్న నిన్ను పార్క్ తీసుకెళ్ళమంటున్నాడా? లేస్తూనే పార్క్ అంటాడు. పక్కనే ఉంది, 3 ఇళ్ళ తర్వాత పక్కనే ఉంది కాలనీలో పార్క్. ఆ పార్క్ తీసుకెళ్ళమంటాడు. ఇచ్చేసాడు తెలుసా, చెప్పులు వేసుకుని బయటకు వచ్చాడా, షూ వేసుకుని వస్తే పక్కింటి అంటే పలకరించేసరికి హాయ్ అన్నాడు అంతే. ఆవిడ నాతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నేను వాడు నేను లేకుండా వెళ్ళాడు, ఉంటాడు అక్కడే ఉంటాడు అన్న. ఒరే అమ్మమ్మకి నీ మీద ఎంత నమ్మకం రా, అమ్మమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా? తీరా చూస్తే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, ఆ ముందుంది కదా పార్క్, 3 ఏళ్ల తర్వాత ఆ పార్క్ గేట్ లోకి వెళ్ళిపోతున్నాడు. అరే చెప్పకుండా ఒక్కడమే వెళ్ళిపోతున్నావు ఆ పార్క్ కి? నాకు కంగారేసి నేను పరిగెత్తాను, ఆ పరిగెత్తిన దానికే కట్టుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? టు ఆల్ ద అమ్మమ్మాస్ నానమ్మాస్, మీరు పరిగెట్టండి కానీ ఇలా పరిగెట్టకండి మా అమ్మలాగా ఈ బ్యాగులు వేసుకుని తిరుగుతారు. మా డాడీకి కూడా ఆల్రెడీ ఒక నడుం బ్యాగ్ ఉంది. నడుం బ్యాగ్ కాదు, నడుం బెల్ట్ అంటారు. ఇప్పుడు మా అమ్మ కూడా అదే కేటగిరీలోకి వచ్చింది. అదే నాకు టెన్షన్ వచ్చింది, ఒక్కడు వెళ్ళిపోతున్నాడు మెట్లెక్కింది. అరే పెద్ద మగాడా, అరే పెద్ద మగాడా. ఓకే, ఫస్ట్ వాడిని కొంచెం పక్కకి జరిపి నేనైతే దాన్ని సెట్ చేస్తాను. వాడు నన్ను సెట్ చేయని ఇచ్చేటట్టు కూడా లేడు అసలు. మా వాడికి అసలు తిండే అవసరం లేదు, ఫుడ్ పెట్టడానికి నేనైతే కింద మీద పడుతున్నాను. కానీ వాడికి ఎన్ని వెరైటీలు చేసినా కూడా అసలు ఫుడ్డే తినట్లేదు. ఆట, ఇదిగో ఆట నాకు క్యాచ్ ఇస్తాడు. ఇదిగో క్యాచ్. ఓకే, వాడికి బిగించకుండా కూడా వాడు ఆడేస్తున్నాడు. సో ఇదిగో చెప్పాను కదా, ఈ టాయ్స్ బాగా ఆడుతున్నాడని. ఇదో టాయ్స్ అనమాట. ఇంకా అక్కడ కొన్న ఐటమ్స్ అన్ని అస్సలు వృధా కాలేదన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ అది కూడా పజల్ విపరీతంగా ఆడతాడు వాడికి అనమాట. అండ్ యా, నా బెస్ట్ బైస్లో అది బెస్ట్ బై. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఇది కొన్నాను అది కొన్నాను. సో ఇవైతే బాగా హెల్ప్ అయిన ఐటమ్స్ అనమాట. సో నాకు అసలు టైం దొరుకుతుందో లేదో, మాడు అసలు ఇస్తాడో లేదో ఇది బిగించడానికి. చూద్దాం. బాస్కెట్బాల్ ఆడుతున్నావా, త్రో బాల్ ఆడుతున్నావా? అమ్మో ఎలా దిగుతావు? పెట్టని నన్ను. పెట్టడానికి 2 మెట్లు ఇచ్చాడు. ఒకటేమో ఇక్కడ, కింద ఒక మెట్టు, పైన ఒక మెట్టు. చేసాము. వాడు పడుకున్నప్పుడే అవుతుంది, చెప్పా కదా. వాడు మేల్కుని ఉంటే మాత్రం అసలు నాకు చేయడానికి అవ్వదు. విడిగానే ఆడడం మొదలెట్టేశాడు. బట్ మొత్తం అరేంజ్మెంట్ అంతా చేసిన తర్వాత వాడు లేచిన తర్వాత ఖచ్చితంగా హెల్ప్ సో 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 హ్యాపీ. ఐ నో దాట్. ఎందుకంటే వాడు ప్రతిసారి తెలుసా పార్క్, అతను లేస్తూనే పార్క్, సాయంత్రం అవుతూనే పార్క్, లిటిల్గా అక్కడికి వెళ్ళి జారుతూనే ఉంటాడు. వాడికి ఎంత సరదానో జారుబడి అంటే. సరే అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉంటే బెటర్. ఎందుకంటే రాత్రిపూట కూడా అటు ఇటు వెళ్తూ పార్క్ వెళ్ళిపోదాం అంటూ ఉంటాడు. మా మమ్మీ ఏమో కాదురా క్లోజ్ చేసేసారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. మమ్మీ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇదిగో బ్యాగులు పట్టేసి ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో ఎందుకు అలాగా అని చెప్పి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. నేను ఇంట్లో వద్దు అని చెప్పి పెట్టించినా కూడా బయటికి వెళ్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్, కొత్త పిల్లల్ని చూస్తారు, కొంచెం న్యూ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. బట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా ఒకటి బ్యాకప్లో ఉంటే బెటర్ అన్న ఉద్దేశంలోనే తీసుకున్నాను. ఎంతకాలం ఆడతాడు చూద్దాం, ఆడిన తర్వాత మళ్ళీ ఎలాగో బయటకు వెళ్దాం అంటాడు. బట్ ఇంట్లో కూడా ఒకటి ఉంటుందన్న ఆలోచనలో తీసుకున్నాను అనమాట. సో ఇది మా లిషు కొత్త స్లైడ్. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లవ్లీ ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కాలేదు అక్కడ బిజ్ బటన్ కొట్టేసండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై.